బ్రహ్మేశ్వరి. నా పేరు బ్రహ్మేశ్వరి. నేను పాము నుంచి వచ్చాను. ఫస్ట్ మేడం దగ్గర పిల్లలు లేరని చెకప్కి వచ్చాను. 6 months చూపించుకున్నాను. అంటే డైట్ అప్పుడు పెళ్ళి ఎన్నేళ్ళు? 1 year. 1 year. చూపించుకున్న తర్వాత డైట్ ఎక్సర్సైజ్ అని చెప్పారు కదా, అదంతా ఏం లేదులే అని ఫస్ట్ నేనేం చేయలేదు. తర్వాత మీరు వచ్చారు కదా మేడం, ఇవన్నీ చేయకపోతే ఏం లేదని కరెక్ట్గా 1 month చేశాను మేడం. నేను కరెక్ట్గా ఆ మంతే కన్సీవ్ అయిపోయాను. బాగుంది. అప్పుడు డైట్ ఎక్సర్సైజ్ అనేది బాగా కరెక్ట్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు మేడం. అప్పుడు ఏం అనుకోని చేసేదాన్ని, అంతకుముందు ఇదంతా చేయకపోతే ఏముంది చేసే అందరూ కన్సీవ్ అవుతున్నారు అని అనిపించేది. చాలా మామూలుగా మీటింగ్ వచ్చినప్పుడు చూస్తుంటాం కదా మేడం, అందరూ చెప్తున్నారు కరెక్ట్ గా డైట్ ఎక్సర్సైజ్ చేస్తేనే అవుతుందమ్మా, మన కోసం మన బేబీ కావాలి అనుకొని మనం కరెక్ట్ గా చేయాలి, అలా చేస్తేనే కరెక్ట్ గా కన్సీవ్ అవుతాము, అలాగనేది మనం గట్టిగా మనసులో అనుకోవాలి అని చెప్పి అన్నారు. నేను అట్లాగే ఖచ్చితంగా నాకు బేబీ కావాలి అనుకొని డైట్ గానీ ఎక్సర్సైజ్ గానీ అన్ని కరెక్ట్ గా చేస్తాను మేడం. ఆ మంత్ కన్సీవ్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానప్పుడు. అసలు ఫస్ట్ అనుకోలేదు మేడం, అసలుకి మామూలు డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అవుతుంది అని అసలు అనుకోలేదు. బైకార్డినేటర్స్ వాళ్ళకి కాదని చెప్పి అంటున్నారు. ఇంటి దగ్గర కూడా అందరు ఆశ్చర్యపోయారు, అసలుకి నీకేంటి అమ్మాయి మామూలుగా అయిపోయేది. సో నీ సలహా ఏంటి? నా సలహా ఏంటంటే అందరూ కరెక్ట్ గా డైట్ ఎక్సర్సైజ్ కరెక్ట్ గా ఫాలో అయ్యి మంత్లీ చెకప్ చేయించుకుంటూ బాగుంటే మాత్రం కరెక్ట్ గా కన్సీవ్ అవుతారు ఎవరైనా గానీ. అంటే నీ ఆలోచన ఆ నెల ఎట్లా ఉండింది? అంటే ఈ మంత్ వచ్చిద్దేమో పీరియడ్ అని ఆలోచనతో ఉండేదాన్ని నేను ఎక్కువగా. మామూలుగా డైట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రం ఆ ఆలోచనలు నాకు వస్తుంటాయి మేడం, ఆటోమేటిక్ గా ఎంత కాదనుకున్నా కానీ వస్తుంటాయి. అప్పుడు ఏంటంటే ఆలోచనలు వచ్చినప్పుడల్లా డైవర్ట్ చేసుకునే దానికి సాంగ్స్ గానీ మూవీస్ గానీ అట్లా వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్ళినప్పుడు అది ఆలోచన అనేది డైవర్ట్ అయిపోతుంది కదా, ఇంకా అది ఆ టైం వచ్చినా గానీ ఈ రోజు నాకు పీరియడ్ కి రాదు అనుకుని గట్టిగా అనుకుంటాం మేడం ఎవ్రీ మంత్. అట్లా అనుకోవడంతో వచ్చింది నాకు. ఓకే. అప్పుడు మీ హస్బెండ్ నీకు నాకు ఈ నెల వచ్చేస్తుందేమో అని తను మాత్రం అట్లా అనొద్దు, ఎందుకు అలా అంటావు, మనకు ఖచ్చితంగా ఒక బేబీ ఉంటుంది, నువ్వు అట్లా అనుకోవద్దు, నువ్వు అలా ఆలోచన చేస్తే అట్లా వెళ్ళిపోతుంది మనకి, అట్లా అనుకోకూడదు, మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలి, సినిమాకి వెళ్ళిపోదాం అని చెప్పి సినిమాకి వెళ్ళిపోయాలి. అట్లా అనుకున్నప్పుడు ఇంకేం ఉండేది కాదు మేడం, మామూలుగా వచ్చేసి. అప్పుడు అట్లాంటి ఆలోచన ఎట్లా ఉండేది నీకు? ఏ ఆలోచన వచ్చేది? ఎంత లోతుగా వచ్చేది ఆలోచన? అంటే స్టమక్ పెయిన్, అట్లా బాడీ పెయిన్స్ అట్లా వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నాకు మాత్రం మంత్లీ రావు కదా, ఈ మంత్ నాకు సరి కన్సీవ్ అయిపోయినేమో అని వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేదాన్ని. అది నెగిటివ్ వచ్చేది మేడం ప్రతిసారి. ఇంకా అట్లాగా చేసుకోవడం మానేసా. ఊరు నుంచి వచ్చిన తర్వాత మేడం పిలుస్తున్నారు, టైం అయిపోయింది కదా అంటే, ఈ మంత్ పీరియడ్ రాలేదులే వద్దులే మేడం దగ్గరికి అనుకున్నా. మేడం దగ్గరికి వెళ్ళకపోతే అట్లాగా అనుకొని నేను, మీరు చెప్పారు కదా మంత్లీ రావాలమ్మా అని, ఇక్కడికి వచ్చినాక మీరు కన్సీవ్ అయినా నేను నమ్మలేదు మేడం అసలు అప్పుడు కూడాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్పుడు అర్థమైంది నాకు, కొంచెం పొట్టలో తిరుగుతుంటది కదా, అప్పుడు అనుకున్నా అవును మేడం చెప్పింది కరెక్టే, నేను కన్సీవ్ అయ్యాను కదా అని చెప్పి. అప్పుడు కూడా నాకు నమ్మబుద్ధి కాలేదు మేడం అసలు కన్సీవ్ అయ్యానంటే. నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు ఇప్పటికి కూడా. అంటే ఆ నెల నువ్వు ఎక్కువ దాని మీదే ఆలోచన లేదు కదా? ఆ మంత్ ఆలోచన లేదు మేడం అసలుకి, మొత్తం డైవర్ట్ అయిపోయి ఫంక్షన్స్ కి అట్లాగా ఎక్కువగా వెళ్ళాను. ఆ మంత్ జర్నీలు గానీ టూర్ కి అట్లా వెళ్ళిపోయాం. అంటే అది ఇంకా నాకు గుర్తురాలేదు అసలు, మర్చిపోయే దాని గురించి కదా. మర్చిపోయేసరికి ఇంకా కన్సీవ్ అయ్యాను. అది కూడా బాగా డైట్ ఎక్సర్సైజ్ చేశాను. ఆ మంత్ బాగా వచ్చేసి అసలు డెలివరీ అవుతుంది అనుకోలే, పెయిన్స్ కూడా రాలేదు నాకైతే. హాస్పిటల్కి వచ్చినాక మీరు డెలివరీ అంటే, మేడం కాదు మేడం రేపు మేడం డెలివరీ అయ్యేదంటే, కాదు ఈ రోజే అయిపోతుంది అన్నారు. మీరు అన్నారు కదా మేడం ఈ రోజు చేసుకుంటావా రేపు చేసుకుంటావా అని, ఈ రోజే మేడం నాకు అన్నాను. అప్పుడే 1/2 hour లో అయిపోయింది. టాక్ టు బేబీ చేయడం వల్ల కూడా బాగుంటుంది మేడం డెలివరీ టైంలో మాత్రం. డెలివరీ టైంలో ఏం చెప్పావు చెప్పు. అంటే అది ఎక్కువగా పెయిన్ వచ్చేసింది మేడం లో, నువ్వు రా బయటికి లేకపోతే కొడతాను గట్టిగా అని చెప్పి గట్టిగా వచ్చేసింది, దెబ్బకు బయటకు వచ్చేసి. టాక్ టు బేబీ ఫస్ట్ డే నుంచి నేను చేశాను. ఆ లాస్ట్ డెలివరీ టైంలో నాకు అది బాగా యూజ్ అయింది, లేకపోతే అప్పుడు ఇంకేం జరుగుండేదో నాకే తెలియదు అసలు. లాస్ట్ లో అప్పుడే కొంచెం పెయిన్ తెలిసింది తనకి కూడా. మామూలుగా వేడికి స్టమక్ నైట్ నుంచి పెయిన్స్ వస్తున్నాయి, స్టమక్ పెయిన్ లేదు అదేం లేదు, వేడిగా అనుకున్నాను. మార్నింగ్ కూడా బైక్ మీద వచ్చి డెలివరీ చేసుకెళ్ళాలంటే ఎవరు నమ్మట్లేదు మేడం అసలు. బైక్ మీద వెళ్ళావు కదా హాస్పిటల్కి వెళ్ళావా, డెలివరీ అయిపోయింది అప్పుడు అని అంటున్నారు, నమ్మట్లేదు అసలు ఎవరు. డెలివరీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని పనులు చేసుకుంటుంటే ఏంది అమ్మాయి ఇంట్లోకి బయటికి మొత్తం తిరుగుతుంది అసలుకి, ఇదేంటి అని చెప్పి అంటున్నారు అందరూ కదా. బేబీకి ఏం చెప్పుకునేదాన్ని ఎక్కువ అంటే, నా మాట వినాలి, ఇట్లాగా అన్ని మంచి లక్షణాలు రావాలి, బాగుండాలి, అదే దేశానికి ఉపయోగపడాలి అని అట్లా మంచి మాటలు చెప్పుకునేదాన్ని. బుక్స్ అవి ఇవి చదివేదాన్ని బాగా. ఓకే. ఏ బుక్స్? మామూలు నీతి కథలు, ఇట్లాంటి చందమామ కథలు అనే బుక్స్, మహాత్మా గాంధీ అవి ఉంటాయి కదా
అవి చదివాను మేడం బాగా. అదే బేబీతో రోజు కాకపోయినా కానీ వీళ్ళు అన్నప్పుడు మాట్లాడుతుండేదాన్ని. మాట్లాడుతూనే ఉండేది. మాట్లాడినప్పుడు కూడా తను అప్పుడప్పుడు కిక్ చేస్తూ Response సౌండ్ ఇస్తుంది. ఇస్తుంది రెస్పాన్స్. ఓకే. ఇప్పటికి కూడా మేడం తను అడిగినప్పుడే మనం పాలు కూడా తాపాలి, అవునా? లేకపోతే ఈ రోజు ఉదయం కూడా తాగలేదు తను అసలుకి. ఏడ్చినప్పుడు తాపలేదని స్నానం చేసిన తాపితే తాగలేదు, మూత ముడుచుకొని గుమ్మ పడుకొని నిద్రపోతుంది. అది మళ్ళీ చెప్పాను, తాగాలి నాన్న, అట్లా కాదు, నా మాట వింటావు కదా అంటే టకటక తాగేసింది. మరి ఓకే ఓకే. మాటకు మాత్రం బాగా రెస్పాండ్ అవుతుంది మేడం. స్టమక్ లో ఉన్నప్పుడు టాక్ టు బేబీ చేస్తే బాగా యూజ్ ఉంటుంది మేడం. డెలివరీ టైంలో అది ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అర్థమైంది కదా. సో ప్రెగ్నెన్సీలో కూడా చెప్పేదానివా ఇట్లా డెలివరీ కూడా ఈజీగా వచ్చేసేయాలి అని? మేడం శాంత మేడం వాళ్ళందరూ వచ్చినప్పుడు అలా నీకు నార్మల్ డెలివరీ అవుతాను ఎట్లా చెప్తున్నావు అని అంటున్నారు. మేడం మా బేబీ చెప్పింది మేడం నాకు ఖచ్చితంగా నార్మలే అవుతుంది అన్న. అవునా? నీకు అంత అనిపించింది మేడం ఫస్ట్ నుంచి. నేను మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా, అంటే డెలివరీ అప్పుడు ఎలా ఉన్నానో మామూలుగా పీరియడ్ రానప్పుడు అలాగే ఉన్నా, పీరియడ్ వచ్చినప్పుడు అలాగే ఉన్నా. నేను నార్మల్ గా ఎలాగ ఉంటానో అలాగే ఉన్నా. మీరు బెడ్ రెస్ట్ అన్నారు కదా, నేను అసలు బెడ్ రెస్ట్ లోనే లేను. మామూలుగా అటు ఇటు తిరుగుతూ అంతా చేస్తానే ఉన్నా. అప్పుడు అనుకున్నాం మామూలు వాకింగ్ మేడం చెప్పినట్టు అన్ని చేస్తున్నా కదా ఫస్ట్ లాగా, ఈసారి ఖచ్చితంగా నాకు నార్మల్ అయిపోతుంది అని. అంటే బేబీ కూడా నార్మల్ డెలివరీ అవుతావని అని చెప్పేసరికి నీకు అది ఒక కాన్ఫిడెన్స్. మళ్ళీ టాక్ టు బేబీ చేయడంతో తను నా మాట విని బయటకు వచ్చిందని అదొక కాన్ఫిడెన్స్ మేడం నాకు. అందుకే టాక్ టు బేబీ చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను. బేబీ విషయాన్ని గురించి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎట్లా తను ఇంటరాక్ట్ చేసింది అని. కానీ ఎడ్యుకేషన్ ఆఫ్ ది చైల్డ్ స్టార్ట్స్ ఈవెన్ బిఫోర్ బర్త్, ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. రీసెంట్గా 2-3 days బ్యాక్ ఒక బల్గేరియన్ ఫిలాసఫర్ ఆయన ఒక స్మాల్ బుక్ రాశాడు. అది చదువుతా ఉంటే ఇట్ వాజ్ సో ఫ్యాసినేటింగ్. సమాజాన్ని అంతా మార్చాలి అని అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది ప్రెగ్నెన్సీ బిఫోరే తయారు చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాదు అని. హీ కోట్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఎందుకు కొందరు తల్లిదండ్రులకి గొప్ప వ్యక్తులు కలుగుతారు, తక్కువ మంది ఎందుకు కలుగుతారంటే మనము మెంటల్గా ఫిజికల్గా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే ఆ సోల్ని మనం అట్రాక్ట్ చేస్తాం. తెలియనప్పుడు మనం చేయలేం కదా. రైట్ ఫ్రమ్ ఫిజికల్ హ్యాబిట్స్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్, థింకింగ్ ప్రాసెస్ ప్రాపర్గా లేకుండా ఉండడము, ఇవన్నీ ఉన్నప్పుడు విల్ నాట్ అట్రాక్ట్ ఎ గుడ్ సోల్. కాబట్టి ఏదో పిల్లలు కలగడం అనేది ఓన్లీ ఏ ఫిజికల్ థింగ్. కానీ ఎటువంటి పిల్లలు కలగాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి అనే దానికి ప్రిపరేషన్ ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఈవెన్ మీరు పిల్లలు కావాలని కోరుకునేటప్పుడే, మిమ్మల్ని మీరు రిఫార్మ్ చేసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు మంచిగా తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి పిల్లలు కలుగుతారు. నాట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఓకే, బట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు ఎట్లా, ఏదో మ్యారేజ్ అవుద్ది, కొన్ని నెలల తర్వాత సడన్గా పీరియడ్స్ డిలే అంటే చూస్తే ఇట్ విల్ బి ప్రెగ్నెన్సీ. బట్ ఎప్పుడైతే డిలే అవుతుందో దాని గురించే మనం ఆలోచిస్తాం. ఆలోచనలో ఈ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్స్ అంతా మార్చాలి అని అంటే ఆ బుక్లో అదే ఆండాళ్ళు చదివి చెప్తున్నింది. నేను కొద్దిగానే మొదలుపెట్టాను. రాడికల్గా రాశాడు. అసలు ఈ స్లమ్స్లో అక్కడంతా ఉండే మదర్స్ అందరినీ గవర్నమెంట్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి వాళ్ళని సంతోషంగా ప్రెగ్నెన్సీ అంతా ఉంచి వాళ్ళని ట్రైన్ చేసి పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళని పంపించేస్తే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా ఇట్ విల్ బి వెరీ గుడ్. సో ఒకప్పుడు ఆలోచనలుగా ఉండేవి అటువంటి అన్ని. నౌ దే ఆర్ ఆల్సో బీయింగ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. మదర్ యొక్క ఇప్పుడు తాను చెప్తున్నారు ఏడ్చినప్పుడు పాలు ఇవ్వలేదని. ఇట్స్ నాట్ ఎ స్టోరీ.
ఇట్ ఈస్ ఎ ట్రూత్. ఎందుకంటే ఒక థామస్ వర్ని అని ఒక బుక్ రాశారు. ఈ బిడ్డ లోపల ఎదిగేటప్పుడు మదర్కి చైల్డ్కి మధ్య ఉండే బాండ్ ఎలా ఉంటుంది, ఆయన ఎక్స్పీరియన్సెస్, అదర్స్ డాక్టర్స్ ఎక్స్పీరియన్సెస్. ఆయన కెనడియన్ సైకాట్రిస్ట్, దీని మీద చాలా వర్క్ చేశాడు. మీలాంటి ఇన్సిడెంట్ ఒకటి, ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్. ఆస్ట్రియాలో ఒక హాస్పిటల్లో ఒక తల్లి జన్మనిచ్చిన తర్వాత బిడ్డ తల్లి దగ్గర పాలు తాగదు. పాలు తాకపోతే ఓకే, దెర్ మే బి సో మెనీ రీజన్స్ ఫర్ ఇట్ అని మామూలుగానే ఇంకా ఏం చేయాలో అది చేస్తుంటారు. తర్వాత ఇంకోసారి రౌండ్స్లో ఆ బిడ్డని ఇంకొక తల్లి దగ్గర పట్టిస్తే తాగేస్తుంది మిల్క్. యాక్సిడెంటల్ అని మళ్ళీ ఆ బేబీని ఒరిజినల్ మదర్ దగ్గర తీసుకొస్తే షీ డజంట్, దగ్గర కూడా పోదు. డౌట్ వస్తుంది డాక్టర్, అండ్ హీ గోస్ స్లోలీ ఇన్ టు ద హిస్టరీ. మదర్తో అడుగుతాడు, ఏమ్మా ఎట్లా ఉండేవాళ్ళు మీరు, మీ భర్త, మీ బిడ్డల గురించి ఏమనుకున్నావు అంటే, ఐ నెవర్ వాంటెడ్ టు హ్యావ్ దిస్ చైల్డ్, ఐ వాంట్ టు గెట్ ఇట్ అబార్టెడ్. నాకు ఇష్టంలే ఈ బిడ్డ, వద్దనుకున్నాను, మా హస్బెండ్ ఫోర్స్ చేశాడు కాబట్టి వి కంటిన్యూడ్. చైల్డ్ కెన్ సెన్స్ ఈవెన్ ఫ్యూ వీక్స్ ఉంటే కూడా చైల్డ్కి పడిన ఇంప్రెషన్, అంటే మదర్స్ థాట్సే బేబీకి కూడా పోతాయి కదా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఆలోచనలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మన చుట్టుపక్కల తక్కువ సందర్భాల్లో మంచి ఆలోచనలు దొరుకుతాయి. అంటే మనం చూసేది, వినేది, ఇవన్నీ ఏంటంటే మానవ సమాజానికి అంత మంచి విషయాలుగా కానివి. అంటే క్రూరత్వం కానీ, హింస కానీ, లేకపోతే జెలసీ, హేట్రెడ్, ఇంకొల్ని బాధించడం, సమాజం అట్లా ఉంది. సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అటువంటి ఆలోచనల నుంచి, మంచి డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే మీకు అవకాశం ఉంది. ఆల్రెడీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు. సో మీకు ఆల్రెడీ కాబోయే తల్లిదండ్రులు కాబట్టి మీరు మంచి విషయాలు, ఇప్పుడు తను ప్రెగ్నెన్సీలో ఏం చెప్పింది, చాలా మంచి బుక్స్ చదివాను, మంచి విషయాలు తెలుసుకున్నాను, అది మీరు ఇప్పుడే చేయొచ్చు. ఏదో ప్రెగ్నెన్సీ వచ్చినాక మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ చేసినప్పుడు మీలో వచ్చే మార్పులు మీకు కలగబోయే బిడ్డని, మంచి సోల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ ఒక మంచి బిడ్డ ఉన్నప్పుడు ఎటర్నల్ హ్యాపీనెస్. ఏదో పిల్లలు ఉన్నారు అనేదానికి, ఉత్తములైన పిల్లలు ఉన్నారు అనేదానికి దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అందువల్ల సో కంగ్రాచులేషన్స్ అన్నమాట. సో నేను చూస్తున్నాను చాలా మంది పిల్లలు అమ్మ మీద కోపం చూపించడం, చిన్న వయసులో కూడా, నెలల పిల్లలు అంటే దే విల్ బి సో సెన్సిటివ్. మా బేబీకి కూడా 1.5 months సార్, ఇప్పుడే తన కోపం చూపించేస్తుంది. అదే రైట్. థ్యాంక్ యూ.